జిల్లాలో ఉన్నటువంటి 8 మున్సిపాలిటీలలో ప్రత్యేకంగా డంపింగ్ పేరుతో చెత్తను వదిలేసి పక్కన ఉన్నటువంటి గ్రామాలకి అసౌకర్యం జరుగుతుంది కాబట్టి వెంటనే ఎస్టీపీ ప్లాంట్లని అన్ని మున్సిపాలిటీలలో కూడా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం కూడా ఒక ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణం కోసం అని చెప్పి ప్రభుత్వానికి సూచనలు ఇవ్వడం జరిగింది. దాంతో పాటు కుటుంబానికి 2 లక్షల అనేటువంటి నిబంధనలను తొలగించి ప్రతి రైతుకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసే రీతిలో రాష్ట్ర కేబినెట్ లో చర్చించాలని మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా ఇద్దరు మంత్రుల దృష్టికి తీసుకురావడం జరిగింది. కేబినెట్ లో చర్చించిన తర్వాత విషయం తెలియజేస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఎందుకంటే గ్రామాల్లోకి వెళ్తున్నప్పుడు ఒక ఇంట్లో తండ్రి 2 కొడుకులు ఉంటే ఒకరికే మాఫీ అయిన సమక్షంలో మిగతా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకని రేషన్ కార్డు నిబంధన లేదని ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రకటించినారు కాబట్టి కుటుంబానికి 2 లక్షలు అనేటువంటి నిబంధన తొలగించి బ్యాంకుల ద్వారా రికార్డు తెప్పించుకొని లోన్ తీసుకున్న ప్రతి రైతుకి 2 లక్షల వరకు ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినట్టు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఒక అప్పీల్ చేయడం జరిగింది. అంతేకాదు ఏదైతే భూసేకరణ జరుపుతా ఉన్నాము RRR పేరిట కానివ్వండి, నీమ్స్ పేరిట కానివ్వండి, ఇతరత్ర భూసేకరణ జరుగుతున్నటువంటి సందర్భంలో జిల్లా కలెక్టర్ గారు జిల్లా మంత్రి గారి దృష్టికి నేను తీసుకొచ్చిన విషయం ఏంటంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కార్డు వాల్యూని పెంచి 3 రెట్లు నష్టపోతున్నటువంటి రైతులకు నష్టపరిహారం ఇస్తే గీర్మాపూర్ లాంటి ప్లేస్ లో నేషనల్ హైవే పక్కన కొన్ని సందర్భాల్లో కార్డు వాల్యూ 40 లక్షలు 47 లక్షలు కూడా అధికారికంగా ఉంది. అక్కడ 1 ఎకరానికి 3 రెట్లు ఇస్తే 1,50,00,000 అట్లా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు RRR పేరిట జరుపుకునేటువంటి భూసేకరణ కంటే ముందే కలెక్టర్లని ఈ రిజిస్ట్రేషన్ వాల్యూస్ పెంచి రైతన్నులకి న్యాయం చేయాలనేది 2వ డిమాండ్ గా ముందు ఉంచడం జరిగింది. 3వ విషయానికి వచ్చినప్పుడు శివానగర్ అనేటువంటి ఒక గ్రామ పంచాయతీ జిన్నారం మండల పరిధిలో ఉండేటువంటి శివానగర్ గ్రామ పంచాయతీలో తోళ్ల పరిశ్రమల్ని డెవలప్ చేయడానికి అప్పుడు ఉన్నటువంటి TICC అధికారులు, ప్రస్తుత TGIIC అధికారులు ఒక 10 ఎకరాల భూమిని గ్రామస్తుల దగ్గర నుంచి తీసుకున్నారు. ఆ భూమిలో ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళకి తోళ్ల పరిశ్రమలకు ఇస్తామని చెప్పింది. కానీ భూమి సేకరణ నుంచి ఈ రోజు దాకా ఒక కొత్త కంపెనీకి ఇవ్వకపోవడం వల్ల మేమే కంపెనీలు పెట్టలేకపోతున్నామని వాళ్ళే వచ్చి ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు వచ్చి అక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు. కాబట్టి 10 ఎకరాలను వెనక్కి తీసుకొని గ్రామంలో జాగలేనటువంటి ప్రతి పేదోడికి ఇంటి స్థలం 200 గజాలు ఇవ్వాలని కూడా జిల్లా మంత్రి గారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి ఆ విషయాన్ని తీసుకురావడం జరిగింది. అవి కాకుండా దేవాలయ శాఖ మంత్రి గారే ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ ఉన్నారు కాబట్టి పటాన్చెరు నియోజకవర్గంలో అమీన్పూర్ లో ఉన్నటువంటి వీరంగూడ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానానికి సంబంధించిన దేవాలయ భూములన్నీ కూడా ఎంక్రోచ్ అవుతున్నాయి. కాబట్టి దయచేసి ఆ దేవాలయ భూముల్ని వెంటనే రిస్టోర్ చేయాలి. హైడ్రా పేరిట ఎట్లయితే నీటి సంరక్షణ, చెరువుల సంరక్షణ, కుంటల సంరక్షణ జరుగుతుందో దేవాలయాల భూములను సంరక్షించేందుకు కూడా దేవాలయ భూములలో ఎవరన్నా నిర్మాణాలు చేపడితే వాటిని కూడా కూల్చివేసేందుకు హైడ్రా లాంటి ఒక కమిటీని ఏర్పాటు చేయమని గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యుడిగా ప్రభుత్వం స్పందిస్తుందని ఆశిద్దాం. మళ్లీ సమీక్షకు వచ్చినప్పుడు ఈ రోజు చర్చకు వచ్చిన అన్ని అంశాల మీద ఒక పాజిటివ్ నిర్ణయం వెలువడాలని ఒక ప్రజాప్రతినిధిగా పార్టీలు పక్కన పెట్టి కోరుకుంటా ఉన్నాం. జిల్లా అభివృద్ధికి 100% సహకరిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ. హైడ్రా విషయంలో జన్వాడలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ ఏదైతే ఉందో ఫామ్ హౌస్ కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టారు. అది నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కనుక ఖచ్చితంగా పూడ్చుకోండి అని చెప్పి కేటీఆర్. సో దొంగ అంటే భుజాలు తడుముతున్నట్టు కేటీఆర్ గారి ఫామ్ హౌస్ కోసం కేటీఆర్ ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి PCC ప్రెసిడెంట్ జొన్నవాడ ఫామ్ హౌస్ పోతే డ్రోన్లు ఎగిరేసిరని కేసులు పెట్టి రిమాండ్ చేసిరు. ఇవాళ ఎందుకు సన్నాయి నొక్కులు నొక్కుతుండు కేటీఆర్? ఆ రోజు ఫామ్ హౌస్ నీరు కాదని ఆ రోజే చెప్పనుంటే మంత్రి హోదాలో. ఇప్పుడు దాన్ని వేరేళ్ళ పేరు మీదకి పేరు మార్చి ఫామ్ హౌస్ నాది కాదు అంటే దొంగలు కలిసి చేసేటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. నేను ప్రభుత్వానికి చేసేటువంటి ఒక విజ్ఞప్తి, హైడ్రా పేరిట ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ఎంపీలను టార్గెట్ చేయకూడదు. నిజంగా సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం చెరువులో, శిఖంలో, బఫర్ జోన్ లో రఘునందన్ రావు కట్టినా, దామోదర్ గారు కట్టినా, కేటీఆర్ గారు కట్టినా, కవిత గారు కట్టినా దయా దాక్షిణ్యాలు లేకుండా 24 గంటలలో కూల్చేయాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే చట్టాన్ని గౌరవించే ఒక వకీలుగా సుప్రీంకోర్టు నీటిల్ని, చెరువుల్ని, కుంటల్ని పరిరక్షించమని చెప్తుంది. అడ్డంగా కడితే ఏమవుతుందో వాయనాడు మొన్న మనకు చెప్పింది. 2 సంవత్సరాల క్రితం ఉత్తరాఖండ్ లో చెప్పింది. హోటళ్లు గీటర్లన్నీ నీళ్ళకి ఎట్లా కొట్టుకుపోయినాడు.
ప్రకృతికి కోపం వస్తే అక్కడ ఈ మంత్రి ఆ మంత్రి ముఖ్యమంత్రి ఎవరు కనబడరు. ప్రకృతి ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ కాకుండా చూడడానికే హైడ్రా ఏర్పాటు చేసిరని మనం నమ్మాలి. అట్లా కాకుండా రాజకీయ కక్షల కోసం హైడ్రాని ఏర్పాటు చేస్తే భారతీయ జనతా పార్టీగా దాన్ని తప్పకుండా వ్యతిరేకిస్తారు. ముందు అధికార పార్టీ నుంచే ఆ కూల్చివేతలు మొదలైతే బాగుంటుంది అనేది నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చేసేటువంటి సూచన. ఏ ఇష్యూనైనా కానీ వ్యక్తుల మధ్యలో పంచాయతీగా చూడొద్దని నేను మీడియా మిత్రులకు అప్పీల్ చేస్తున్నాను. హరీష్ రావు అనేటువంటి మాజీ మంత్రి ప్రస్తుత సిద్దిపేట శాసనసభ్యులు ఏమన్నారు, రైతు రుణమాఫీ 15 ఆగస్టులో చేస్తే నేను రిజైన్ చేస్తా అన్నారు. సో రైతు రుణమాఫీని ఇగో మేము పెట్టిన నిబంధనల ప్రకారం మేము చేసినామని ప్రభుత్వం చెప్తుంది. మరి హరీష్ రావు గారు అంటారు నాకు పదవులు లెక్క కాదు, ఈ చేత వదిలేసిన ఎడమ చేత వదిలేసిన గడ్డిపోత లెక్క వదిలేసిన అంటున్నారు. ఇప్పుడు కూడా మరి ఒకసారి గడ్డిపోత లెక్క వదిలేసి కొట్లాడుండ్రి. కానీ దాన్ని ఏదో హనుమంతరావు గారి పంచాయతీ హరీష్ రావు గారి పంచాయతీ లాగా చూడకండి. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఏదైనా ఒక ఊరికి రా అని హరీష్ రావు అడుగుతున్నాడు. నేను అడుగుతున్న ఈ జిల్లా మంత్రిలో ఎవరో ఒక రెవెన్యూ మంత్రి గారు సిద్దిపేట జిల్లాలో ఊరికి రాండ్రి, గ్రామ పంచాయతీ కూడా మీటింగ్ పెట్టుర్రి, రైతు రుణమాఫీ అయిందా లేదా చేతులు ఎత్తుమని. ఒకవేళ రైతు రుణమాఫీ మొత్తం అయిందనుకో హరీష్ రావు గారు అన్నే పంచాయతీ కూడా రాజీనామా చేయమని అడుగుతారు. కాబట్టి ఇది హరీష్ రావు హనుమంతరావు రఘునందన్ రావుల పంచాయతీ కాదు, ఇది ప్రజల సమస్య. ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పింది అందరికీ రైతు రుణమాఫీ చేస్తామని చెప్పింది. అప్పుడు కుటుంబానికి ఒకళ్ళంటే ఏర్పడి అలా ఇప్పుడు కుటుంబానికి ఒకటి రేషన్ కార్డు ఒకటి కావాలంటే తండ్రితో కలిసిన కొడుకులందరూ ఏర్పడి నా ఇల్లు నాకుంది నా కుటుంబం వేరే ఉందనే కొట్టాడే పరిస్థితి వస్తుంది. కాబట్టి దయించి అట్లా చేయకండి. బ్యాంక్ వెళ్ళి లిస్టు తెప్పించుకోండి. బ్యాంకులో లోన్ తీసుకున్న రైతులు ఎంతమంది బిలో 2 lakhs తీసుకుంటారు అందరికీ రుణమాఫీ చేయండి. ఒక్కొక్క మంత్రి స్టేట్మెంట్ ఒక్కొక్క రకంగా ఉంది. ఇప్పటికి 17,000 కోట్లు చేసినాం, 31,000 కోట్లు చేస్తాం, భయపడకండి అంటుంది. నేనేమంటున్నా, మేము భయపడతలేము, రైతులు బాధపడుతున్నారు, ఆక్రోషంగా ఉన్నారు, ఆక్రందిస్తున్నారు. కాబట్టి గైడ్ లైన్స్ తొందరగా విడుదల చేయమని రాష్ట్ర ప్రభుత్వానికి సందర్భంగా అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.